హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది గ్రామ మరియు వార్డు వాలంటీర్లు అయితే పింఛన్ల పంపిణీకి ఆర్బీఎస్ యాప్ అనేది అప్డేట్ అయ్యిందా లేదా అని చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ వీడియోలో వివరిస్తాను. అప్డేట్ అయ్యిందా లేదా అనేది మాట్లాడదాం. సో దాంతో పాటుగా గ్రామ మరియు వార్డు వాలంటీర్లకి అయితే పింఛన్ల పంపిణీలో భాగంగా సంఖ్యలో మార్పులు అయితే చేర్పులు మనకు జరగనున్నాయి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఈ రోజులో మాట్లాడుకుందాం. సో తప్పకుండా ఈ వీడియో చూసిన వారందరూ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో తెలియాలి కాబట్టి షేర్ చేయండి వాళ్ళకి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, చాలామంది గ్రామ మరియు వార్డు వాలంటీర్లు అయితే ఆర్బీఎస్ యాప్ అనేది అప్డేట్ అయిందా లేదని కామెంట్ చేస్తున్నారనమాట. అయితే మనకి ఉన్న యాప్ను అలాగే ఉంచారు, కానీ లేటెస్ట్ వెర్షన్ అయితే అప్డేట్ చేయలేదని ప్రభుత్వం అయితే డిక్లేర్ చేశారనమాట నిన్న. అంటే ఆర్బీఎస్ యాప్ అనేది ప్రజెంట్ 2.0 వెర్షన్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్లే స్టోర్లో ఉంది. ఈ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ప్రస్తుతం ఈ యాప్ ద్వారా ఈ నెల నెక్స్ట్ నవంబర్ నెల పెన్షన్లను పంపిణీ చేయాలి. ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉన్న ఈ బగ్స్ ఫిక్స్ చేస్తూ అప్డేట్ చేస్తూ ప్లే స్టోర్లో 2.0ని మాత్రమే ఉంచారు. అంతేగాని 2.1 అయితే ఇంకా విడుదల చెయ్యలేదు. ఇదైతే చాలామంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు నవంబర్ 1 వచ్చేస్తుంది కాబట్టి అప్డేట్ చేసారేమో అని చాలామంది అభ్యర్థులు మనకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. సో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అయితే చెప్తున్నాను. సో ఉన్న యాప్ అయితే 2.0 మాత్రమే ఉంది. ఇదైతే ప్రతి ఒక్కరైతే గుర్తించాలి. సో వీడియో కింద లింక్ ఉంటుంది. ఎవరైనా ఇంకా అప్డేట్ చేసుకున్నట్లయితే 2.0 ఉన్న 3 బాక్స్ అయితే ఫిక్స్ చేశారో అదే అప్డేట్ ఉంది, అప్డేట్ చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా గ్రామ మరియు వార్డు వాలంటీర్లకి అయితే కొత్తగా 64,880 మందికి పెన్షన్లు అనేవి జారీ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే రేపు మొత్తం 61.94 లక్షల మందికి పంపిణీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్లో కొత్తగా 64,880 మందికి పెన్షన్లు మంజూరు చేసిందనమాట. వీటిలో 1,270 ఆరోగ్య పెన్షన్లు, 63,610 ఇతర పెన్షన్లు ఉన్నాయి. కొత్తగా మంజూరు చేసిన వాటిలో కలిపి నవంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 61,94,243 మందికి పెన్షన్ల పంపిణీ చేయబట్టనున్నారు. ఇందుకోసం దాదాపుగా మనం చూసినట్లయితే 1,499 కోట్లను గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఆదివారం వాలంటీర్ లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్లు అనేవి పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకు నవంబర్ నెలలో కొత్తగా 64,000కు పైగా పెన్షన్లు అనేవి మనకైతే జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాలంటీర్లకి అయితే ఈ పెన్షన్ల పంపిణీ సంబంధించి ఒక్కొక్కరు కొన్ని అయితే పెరగనున్నాయి. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 64,000కు పైన పెంచారంటే ఇదివరకు ఉన్న వాలంటీర్లకు కొన్ని ఏరియాలో మీకు ఇదివరకు ఇస్తున్న పెన్షన్ల సంఖ్యకు చూస్తే ఇప్పుడైతే మరి కొద్ది పెరిగాయి. సో ఇదైతే అబ్జర్వేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది అప్డేట్ అనమాట. ఈరోజు వచ్చిన సాక్షి పేపర్లో వచ్చిన అప్డేట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్స్. ఇంకా ఎవరికైనా సరే ఆర్బీఎస్ యాప్ డౌట్ ఉన్నట్లయితే వెర్షన్ 2.0ని మాత్రమే ఉంచారు. ఇంకా లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేయలేదు. ఈ యొక్క నవంబర్ నెలలో కూడా 2.0 వెర్షన్తో మాత్రం మీరు పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఫింగర్ ప్రింట్లు పడలేదో వారికి మాత్రమే ఈ ఆర్బీఎస్ యాప్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఎవరైనా సరే ఈ 3 బాక్స్ ఫిక్స్ చేస్తే అప్డేట్ చేస్తే 2.0నే మళ్ళీ. సో ఎవరైనా ఇంకా అప్డేట్ చేసుకున్నట్లయితే కింద లింక్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్లేస్టోర్లో కూడా మీరు ఆర్బీఎస్ యాప్ అనే ప్లేస్టోర్లో సెర్చ్ చేసినట్లయితే వస్తుందన్నమాట. ఈ వీడియో తప్పకుండా మన వాలంటీర్ మిత్రులు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే. ఇంకా 2.1 అయితే విడుదల చేయలేదు. ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టాను. సో అందరికీ అర్థం అవ్వాలని. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. జై హింద్.